నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన సీఎం జగన్ పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించిన సీఎం పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా సీఎం జగన్ బర్త్డే వేడుకలు కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా సీఎం జగన్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే పేదలకు మంచి చేస్తూ ఉంటే ఎందుకు కడుపు మంట అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు విద్యార్థులకు మంచి చేస్తూ ఉంటే విష ప్రచారం చేస్తున్నారని విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు గిట్టని వాళ్లు జగన్ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చు చేయలేదు ఖర్చు చేసే ప్రతి రూపాయి భావితరాల కోసమేనని సీఎం జగన్ పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్లను పంపిణీ చేపట్టిందన్నారు పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్లను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుందని తెలిపారు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది ఈరోజు మనం వచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని అంటారు మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏమో 6 పథకాలు ఏంటని 6 కాదు కదా ఆయన 6 పథకాల 6 గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న జగనన్నకు అల్లా ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని ఎమ్మెల్సీ రూహుల్లా అన్నారు ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ షాహీనా సుల్తానా హఫీజుల్లా కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ ఎండీ రూహుల్లా విచ్చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రూహుల్లా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అల్లా ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయన్నారు హజ్ యాత్రికులకు గంటల వ్యవధిలోనే 16 కోట్ల రూపాయలు మంజూరు చేసి ముస్లింలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న జగనన్న కోసం ప్రతిరోజు 5 పూటల నమాజ్లో ముస్లింలు దువా చేస్తున్నారని తెలిపారు మంచి మనసున్న జగనన్నకు 2024లో ప్రజలు అండగా నిలబడాలని కోరారు ఈ రోజు మన 59వ డివిజన్లో మన కార్పొరేటర్ కార్యాలయం నందు జగనన్న 51వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామండి అదేవిధంగా ఈరోజు జగనన్న నూరేళ్లుగా ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా అంటే మా డివిజన్ తరఫుకి మా నియోజకవర్గంకి ఇప్పుడు మా రాష్ట్రం తరఫున జగనన్నకు ఏంటంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మైనార్టీలకి మనకు అల్లా ఇచ్చిన వరం లాంటివి దేనికంటే మన ఇప్పుడు మైనార్టీ నోరు ఇవ్వకముందే ఆ పనులు చేసేది ఏంటంటే మన భారతదేశంలో ఎవరైనా సీఎం అది కేవలం జగన్మోహన్ రెడ్డి దేనికంటే మొన్న చూసుకుంటే మన హజ్ యాత్రకి వెళ్తున్న నేను ఒక్కొక్క మనిషికి 80,000 చొప్పున 16 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడు లేనిది మన
ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా గగనం ఉండేది. అయితే మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినా ఒక నలుగురు ఎమ్మెల్సీ ఇచ్చి చిరుస్థాయిగా మన జగనన్న మా మైనార్టీ హృదయాలు ఉన్నట్టు మా అల్లా దయ వల్ల ఏంటంటే మన జగనన్న 100 బాగుండాలని అతను భారతదేశంలో మైనార్టీలు కానీ. రాష్ట్రంలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ఎమ్మెల్యే విష్ణు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్ నుంచి కండ్రికి వరకు సాగిన ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం వచ్చిందని మల్లాది విష్ణు అన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో హామీలు అమలు చేయలేక మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి మాయం చేసిన అసమర్థ ప్రభుత్వాన్ని చూశామన్నారు. యువకులందరితో కలిపి ఒక బైక్ ర్యాలీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్లు శైల్య గారు, అలాగే కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అలాగే నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా కలిసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని తీసుకుంటాం. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓ సోదరుడిగా భావించి ఆయన జన్మదినాన్ని ప్రజలందరూ జరుపుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో సితారా సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. డివిజన్ ప్రజలకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరూ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవటం హర్షించాల్సిన విషయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మన ఇంట్లో పెద్ద కొడుకులాగా, మన తమ్ముళ్లాగా, మన అన్నయ్యలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా దగ్గరుండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న బాగుండాలి, జగనన్న వచ్చాకే మా అందరికీ మంచి జరిగింది, సంక్షేమాన్ని మా అందరికీ కూడా అందే విధంగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు అని చెప్పని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ 44వ డివిజన్లో మా మైలవరపు దుర్గారావు గారు కానివ్వండి, మైలవరపు రత్నకుమారి గారు కానివ్వండి, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం, పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం, చలికాలం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు 44వ డివిజన్ వంగవీటి మోహన్ రంగ జంక్షన్ వద్ద మన పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం, అలాగే పేదవాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి పంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, పేదవాడు కానీ ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు 44వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగ జంక్షన్ సితారా సెంటర్లోని మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి జనహృదయ నేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఇవాళ ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రి వర్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చేసి ఈరోజు కేక్
సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి పాలనను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఏపీఐడీసీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో కేదారేశ్వరపేట 2వ లైన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ పుణ్యశీలతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ వేడుకలు జరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా పరిపాలన చేస్తున్నారో అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి ఇంట్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా 34వ డివిజను మా ఏపీడీఏసీ చైర్మన్ గారు, మా సోదరిమణి పుణ్యశీల గారు, రాజ్కుమార్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్థానిక పార్టీ నాయకులు, స్థానిక పెద్దలందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు రాజ్కుమార్ గారికి, పుణ్యశీల గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కింద మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా జరిగింది. అందరూ కూడా రావడం. నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడ మన 34వ డివిజన్లో బండి పుణ్యశీల గారు, రాజ్కుమార్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు అనేవి నిర్వహించుకోబడినాయి. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావటం జరిగింది. అలాగే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు పాలుపంచుకొని చాలా రంగరంగ వైభవంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నాయి. మన ప్రతి ఒక్క డివిజన్లోన జగన్మోహన్ రెడ్డి గారు జననేత, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ సచివాలయ సృష్టికర్త, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అలాగే ఈజ్ ఆఫ్ గవర్నెన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి ప్రభుత్వం అంటే ఇలాగే పాలించాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, పేద వర్గాలన్నీ కూడా అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభుత్వమే ముందుకు రావాలి అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. మరి తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాణిగారి తోటలో ఘనంగా జరిగిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ సంక్షేమ అభివృద్ధిని కలిగించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. జగన్ మరలా ముఖ్యమంత్రి కావాలని తూర్పు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని దేవినేని అవినాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, స్థానిక కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సేవా కార్యక్రమాలతో, అదేవిధంగా మహిళలకి చీరల పంపిణీ కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, రక్తదాన కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాణిగారి తోట ప్రాంతంలో సోదరులు డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఘనంగా మహిళల మధ్య ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు కరోనా కష్టకాలం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి గారు రాని ఆలోచనలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో, ఏ ముఖ్యమంత్రి గారు చేయని పనులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అవినాష్ గారి ఆధ్వర్యంలో 17 జరుపుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. మా అవినాష్ గారు చెప్పినట్టు ఆయన బర్త్డే కూడా 30 సంవత్సరాలు ఏదైతే అలా 51 కిలో ఉందో అలా పెంచుకుంటూ 80 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన కేక్ మేము రాణిగారి సెంటర్ వైట్ సెంటర్లో కంపల్సరీగా కేక్ కట్ చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో 2024 అవినాష్ గారిని డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో సీఎం జగన్ పాలనలో పేదలు సంతోషంగా ఉన్నారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతృత్వంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండ్లను అందజేశారు. జగన్ జన్మదిన కేక్ ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకుడు రాయన నరేంద్ర కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలన మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు లబ్ధి చేకూర్చే విధంగానే రూపొందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. నియోజకవర్గంలోని 46వ డివిజన్లో మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మన పార్టీ నాయకులు రాయన నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన కార్యక్రమం ఉందో, ఎందుకంటే ఆయన ఒకటే చెప్తాడు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి మీరు డబ్బు వేస్ట్ చేయబాకండి, కనీసం మన ద్వారా కొంతమందికి లబ్ధి పొందే విధంగా చేయమని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆనవాయితీగా వస్తుంది. అదే కార్యక్రమం చేపట్టి ఈరోజు సుమారు 15 మందికి తోపుడు బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ వాళ్ళ జీవనోపాధికి ఇది ఒక మార్గంలాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాళ్ళకి నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును సందర్భించుకొని ఈరోజు 46వ డివిజన్లో పలు కార్యక్రమాలు అన్నది చేపట్టడం జరిగింది. చాలా ఘనంగా జగనన్న వేడుకలు, పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే డివిజన్ నాయకులు మన రాయన నరేంద్ర గారు, అలాగే డివిజన్లోని పెద్దలు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. చాలా ఆనందంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నది జరుపుకోవడం జరిగింది. ఏదైతే జగనన్న సంక్షేమానికి ప్రథమ పీట వేస్తూ అభివృద్ధి, సంక్షేమము రెండు కళ్ళగా ఆయన పరిపాలన చేస్తున్నారో, ఆయన ఇచ్చే సంక్షేమంలోన ఏదో మా వంతు చిరు. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా ఆనందకరమైన రోజు. దేనికంటే జగనన్న పుట్టినరోజు. మా డివిజన్లో కార్యకర్తలు, నాయకులు అందరూ ఎవరికాళ్ళు చాలా ఆనందంగా, స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారు. ఈ సహకరించిన పెద్దల్లో మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు. తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. ఈ రోజు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున, లక్ష్మీపార్వతి, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, పేదల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు ఇలా అన్నింటినీ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల కోసం మార్చరీ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని సజ్జల విమర్శించారు. తండ్రి కొడుకులు కావడం ఒక విశేషమైతే, తండ్రిని ఇచ్చిన తనయుడుగా ఈయన ఈరోజు మన కళ్ళ ముందు ఇక్కడ ఉండడం అనేది మరో అద్భుతం. బహుశా పైన రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకంటే ఏ తండ్రికైనా ఏమి గర్వకారణం ఉంటుంది? ఏముండదు. తాను ఏదైతే వదిలేశారో, దురదృష్టవశాత్తు మధ్యలో తను ఏ యజ్ఞం అయితే మొదలు పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఒక రంగుల కళను నిజం చేసి సమాజం ముందు మొత్తం ఆవిష్కరింపజేసి రాష్ట్రంలోని 4 కోట్ల మంది దాన్ని అనుభవించేలాగా, ఆస్వాదించేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన 4.5 ఏళ్లలోనే మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసింది, సాక్షాత్కరింపజేసింది. మనందరం చూస్తున్నాం. ఊర్లు మారిపోయాయి. కుటుంబాలు మంచి మేలిమలుపు వైపు మార్పు తీసుకున్నాయి. ఊరు మారిపోయిందంటే మనమే చూస్తున్నాం. ఒక చిన్న ఊర్లోకి వెళ్తే ఇంతకుముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలయిక అట్టర్ ఫ్లాప్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సంక్షేమ అభివృద్ది పదంలో ముందుకు వెళ్తోందని తెలిపారు. అదే సంక్షేమాన్ని అధికారంలో ఉన్న
గత 5 ఏళ్లు ఎందుకు అమలు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పేదల సంక్షేమాన్ని, మధ్యతరగతి ప్రజల చేయూతను పూర్తిగా విస్మరించి ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు ఘోరంగా విఫలమైతే నేడు పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటూ ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్లకు డిపాజిట్లు కూడా రావని, రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమాల్ని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగు పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ నలుగురు యొక్క మీటింగ్ అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అట్టర్ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నామంటే ఒక పాలసీ లేదు, సిద్ధాంతం లేదు, మేనిఫెస్టో లేదు. మావి కాపీ కొట్టి మేము అంతకన్నా ఎక్కువ మాకు ఓటు వేయండి అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేకపోయారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు అధికారంలో ఉండటం మూలంగా 14 నుంచి 19 వరకు మీరు ఉండటం మూలంగా పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి 2 లక్షల కోట్లు నష్టం జరిగింది. వారందరూ కూడా నష్టపోయారు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి ఎన్నుకుంటే మా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. టార్గెట్ 175, 175కి 175 గెలవాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో. ఎందుకంటే 175 సీట్లకి 151 సీట్లు గత ఎన్నికల్లో గెలిచాము. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన 4.5 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి లక్ష్యం 175కి 175. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలి. పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ ఆయన అండగా ఉంటారు అని చెప్పిన సందర్భంగా ప్రతిపక్ష నాయకులపై మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీఎం జగన్ను మరలా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 175 సీట్లు గెలుచుకునే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లను గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు పొత్తులతో, రాజకీయ కుట్రలతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణలు ఇలా ఎంతమంది కలిసి ఎన్ని కుట్రలు చేసినా మరలా రాష్ట్రంలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, జగన్ యొక్క జగన్నాథ చక్రాల కింద ఇలాంటి వారు నలిగిపోవటం ఖాయమన్నారు. ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒకటి చేయగలిగాడా? ఇప్పుడు చెప్తున్నారు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే అమ్మ వందనం అని చెప్పంట. అమ్మ ఒడి ఆల్రెడీ ఇస్తున్నారా బాబు, మళ్ళీ మీరు అమ్మ వందనం అంటే ఏంటి? అదే పేర్లు మార్చితే ఎవరు మీకు అవకాశం ఇస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పుట్టినరోజు సందర్భంగా, రానున్న ఎన్నికల సందర్భంగా 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తారని చెప్పని అమ్మవారి ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. నగరంలోని బాలోత్సవ్ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో 10 వామపక్ష పార్టీల సమావేశం సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షతన జరిగింది. దీనికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు జి ఓబులేసు, 2 న్యూ డెమోక్రసీ పార్టీల నుండి పి ప్రసాద్, కె పొలారి, రామకృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు పివి సుందర్ రామరాజు తదితరులు హాజరయ్యారు. అంగన్వాడీల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెకు దిగుతామని నెల రోజుల క్రితమే వారు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. అప్పటి నుండి పట్టించుకోకుండా చివర్లో చర్చల పేరుతో కాలయాపనకు ప్రయత్నించిందని, అందులో చిన్న చిన్న అంశాలపై సానుకూలంగా స్పందించినా వాటికి జీవో ఇవ్వటంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. బర్త్డే అని వాళ్ళకి జీతాలు పెంచడం మాకు కూడా పెంచుతారని అంగన్వాడీ వర్కర్లు కొంతమంది ఆశతో ఉన్నారు. మీ ఆశ నిరాశ కాకూడదని కోరుకుంటున్నామమ్మా అని మేము చెప్పాము మాతో. అంటే అందుకని నిరాశ చేస్తాడా? నిరాశ పడితే వాళ్ళు ఉద్యమాన్ని ఉధృతం ఇంకా ముఖ్యమంత్రి తట్టుకోలేడు. అప్పుడు అందుకని అది వాళ్ళు నిర్ణయించుకుంటారు, మేము కాదు కదా. వాళ్ళు హెచ్చరిక బహిరంగ చేశారు, ఉధృతం చేస్తాను, మేము చేసింది కాదు. వాళ్ళు ఉధృతం ఏ రూపంలో చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. మేము మాత్రం వాళ్ళు
వాళ్ళకి మద్దతుగా బయట సంఘీభావ కార్యక్రమాలు మాత్రం 26 తర్వాత ప్రత్యక్షంగా దిగుతాం. ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పుడు ఎలక్షన్ల గురించి మేము మా అజెండాలో లేదు కదా. ఈరోజు అంగన్వాడీల అజెండా మాట్లాడుకున్నాము. అంగన్వాడీలు దానికి సంబంధించి మాత్రమే అక్కడ చర్చించాము. ఎలక్షన్లు ఇంకా వస్తే ఎలక్షన్ల గురించి కూడా మేము మాట్లాడుకుంటాము. అప్పుడు ఏం చేయాలో మేము అప్పుడు మళ్ళీ చెప్తాము. అదే కరెక్టే, నీవన్నది కరెక్టే. కానీ సమావేశంలో ప్రధానంగా అంగన్వాడీల అజెండా మాత్రమే ఉండింది. దాంతోపాటు ఇవాళ పార్లమెంట్ జరిగింది కాబట్టి దానిపైన కూడా తీర్మానం. కుటుంబాల్లో పిల్లలకి తల్లులుగా మారిన 1,05,000 మంది అంగన్వాడీలు 10 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేదు. ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు, అనేక హామీలు ఇస్తుంది, కానీ వాస్తవంగా 1,00,000 మందికి పైగా మహిళలు ఆందోళన చేస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదు మంత్రివర్గం? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. పైగా నిర్బంధంగా, నిరంకుశంగా అణిచివేయడానికి పూనుకుంటే అంగన్వాడీలకి పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది, నేపథ్య చరిత్ర. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి పిల్లా మహేశ్వరి ఆధ్వర్యంలో 1 టౌన్ చేపల మార్కెట్ వద్ద గల బూరాడవారి వీధి నందు మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లా మహేశ్వరి ఆధ్వర్యంలో విజయవాడ 1 టౌన్ చేపల మార్కెట్ వద్ద గల బూరాడవారి వీధి నుంచి మెగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన మహిళా నాయకులు పోతిన విజయలక్ష్మి, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష, పలువురు దైవజనులు పాల్గొన్నారు. తొలుత క్రీస్తు విశ్వాసులు భక్తి గీతాలు పాడారు. అనంతరం దైవజనులు వాక్యాన్ని బోధించారు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పలువురికి సన్మానాలు చేశారు. అనంతరం జనసేన మహిళా నాయకులు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ పిల్లా శ్రీకాంత్ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి జనసేన నేతలను ముఖ్య అతిథులుగా నిర్వహించడం ముదావహమన్నారు. ఈరోజు పిల్లా శ్రీకాంత్ గారు అలాగే వాళ్ళ అమ్మగారైన మహాలక్ష్మి గారు ఆధ్వర్యంలో, మల్లేశ్వరి గారు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 8వ వార్షికోత్సవం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఆ ప్రభు ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎప్పుడు కూడా పోతిన వెంకట మహేష్ గారు విచ్చేస్తారు. ఈరోజు యువకాలం సభలో పాల్గొనడం వల్ల వారి సతీమణి పోతిన విజయలక్ష్మి గారు ముఖ్య అతిథిగా అక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అలాగే వీర మహిళల్ని అందరినీ కూడా ఎప్పుడూ కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా అమ్మగారు పిల్ల మల్లేశ్వరి గారు దేవుణ్ణి నమ్ముకున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా అమ్మగారితో వచ్చిన సాయంతో పాటు 8వ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటాం. దీంతోపాటు ఒక 2,000 మందికి అన్నదానం, దాంతోపాటు ఒక 1,500 మంది చీరలు మా అమ్మగారు పంపిణీ చేస్తారు. ఈ క్రిస్మస్ వేడుకలకి నాతో పాటు నా స్నేహితులు, నా డివిజన్ కమిటీ నెంబర్లు మా పోతిన వెంకట మహేష్ గారు అందరూ నాతో పాటు. ఎవరెంత ప్రచారం చేసినా తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని దేవినేని అవినాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను తూర్పు నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ సీఎం జగన్ కు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై దేవినేని అవినాష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ యువగళం 400 రోజులు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి చేతకాక మధ్యలో ముగించేశారని విమర్శించారు. జగన్ను తిట్టడానికి తప్ప వాళ్ల హయాంలో ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ ఉందన్నారు. ఓటమి భయంతో ఎల్లో మీడియా, పెయిడ్ మీడియా, వాట్సాప్ మీడియాల్లో మాపై అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే మేము బలంగా ఉన్నాం అనుకున్న నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. కాబట్టి ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు నమ్ముకున్న మీడియా, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, పార్టీ మీద, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు ప్రచారం చేస్తమే పనిగా పెట్టుకుంది. కాబట్టి చిల్లరతనంగా వాట్సాప్ మెసేజ్లు,
లేకపోతే వాళ్ళకు అనుకూలమైన యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే వాళ్ళ తోక పత్రికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అబద్ధపు హామీలు ప్రచారం చేస్తమే పనిగా పెట్టుకుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో క్లియర్గా ఒకే ఒక ఎయిమ్తో, ఒకే ఒక నినాదంతో ఏదైతే జగన్ గారు నమ్మారో 175కి 170 రావాలని చెప్పిన ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో గారు బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పెడుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి డోకా లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమమే తమ పార్టీకి మరోసారి విజయం చేకూర్చుతుందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ రాజకీయ కుట్రలు చేసినా 2024లో సీఎం జగనే ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. విజయవాడ రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు, వృద్ధులకు పంచిపెట్టారు. ఈ మేరకు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారన్నారు. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం ముందు జరుపుకోవడం జరుగుతోంది. భారీగా ఉండేటువంటి కేక్ని కట్ చేయటం, కార్మిక సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ చేసినటువంటి కార్యక్రమం ఇది. కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన కార్మిక వర్గాల అందరికీ కూడా అండగా దండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆటో కార్మికులకైతే 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఎక్కడా కూడా మనం చూసున్నాం. దర్జీలు ఏమనంటే చెప్తున్నారు. గెలిపే ముఖ్యంగా భావించినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తినా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ క్యాండిడేట్ అవసరం మరొక ప్రాంతంలోకి అవసరమైనా కానీ మార్చుకోవటం మా ఇష్టం. ఈయన చెప్తా ఉన్నాం, నీకు 151 సీట్లలో పోటీ చేసే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు? సార్ జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా మా ఆటో కార్మికులందరూ వచ్చారు. దేనివల్ల వచ్చారంటే, ఇప్పుడు వరకు గత ప్రభుత్వం నుంచి చూసినా కానీ మా ఆటో వాళ్ళకి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ వచ్చినా పట్టించుకోవాలా. వైఎస్ఆర్ జగన్ గారు వైఎస్ఆర్ గారు తండ్రి కొడుకు తనయుళ్లాగా వచ్చిన వైఎస్ జగన్ అన్న ఆటో కార్మికులు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి సంవత్సరం 10,000. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన సీఎం జగన్, పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించిన సీఎం. పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా సీఎం జగన్ బర్త్డే వేడుకలు, కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.